పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వాక్యము నుండి 18, 19, 20 వరకు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వాక్యం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులను ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగంలో వ్రాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థనలు అని పేరు పెట్టుకున్నాం మనం. చెప్పండి, ఏ ప్రార్థనలు? ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు లేదా ఆత్మ సంబంధమైనటువంటి విజ్ఞాపనలు అనేటటువంటి టైటిల్తో మనము దేవుని వాక్యమును నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు భూ సంబంధమైన ప్రార్థనలతోనే భౌతిక సంబంధమైన విజ్ఞాపనలతోనే సరిపెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రార్థనల వైపు, పరలోక సంబంధమైన విషయాల వైపు వారు తమ మనసును మళ్లించుకోలేకపోతూ ఉన్నారు. దేవుడు ఏదో చిన్న చితక అవసరాలు తీరిస్తే చాలే అనుకుంటున్నారే గాని నేను పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అనే ఆలోచన నేటి క్రైస్తవులకు లేకుండా పోయిందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, ప్రియులారా, ఏం చెప్పుచున్నాడంటే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, ఆయన యందు మనం ఉంచిన నిరీక్షణ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి సంగమా అని చెప్పుచూ ఉన్నాడు. రెండవదిగా పౌలు గారు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇంకా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి సంగమా అని చెప్తూ ఉన్నాడు. ఈనాటి మనుషులకు లేదా క్రైస్తవులకు తేలికైన విషయాలే అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన ప్రభువుకు సంబంధించిన విషయాలను క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. చిన్న కడుపు నొప్పి తగ్గితే చాలు, తలనొప్పి తగ్గితే చాలు, ఇంకొకటి ఏదో చేయి నొప్పి తగ్గితే చాలు, కాలు నొప్పి తగ్గితే చాలు అనుకుంటున్నారే గాని నేను దేవుని యొక్క మహిమను చూడాలి. ఏం చూడాలి? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది నేను తెలుసుకోవాలి అని నేటి క్రైస్తవులు భావించుకోలేకపోతా ఉన్నారు. దేవుడు మనకి సిద్ధపరిచినవి చిన్న చిన్న వాటిని సిద్ధం చేయలేదు. ఆయన గొప్ప వాటిని, ఉన్నతమైన వాటిని, విలువైన వాటిని, ప్రశస్తమైన వాటిని ఆయన మనకు సిద్ధపరిచాడు. ఈ రోజు మనం అనుభవించే వసతులన్నీ, మనం అనుభవించే సౌకర్యాలు అన్నీ కూడా మనకు ఎట్లా కనబడతా ఉన్నాయంటే నిజమైన బంగారం లాగా మనకు కనబడతా ఉన్నాయి. ఏంటవి? మనం అనుభవించేటటువంటి వసతులు, మనం అనుభవించేటటువంటి సౌకర్యాలు, ఫెసిలిటీస్ ఏవైనా కానీ, ఒక గృహము కానీ, ఒక సోఫా సెట్ కానీ, ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, ఇంకా సంథింగ్ అనేక సౌకర్యాలు మనకి ఎలా కనబడుతున్నాయి అంటే ఇదే పరలోకం, ఇదే బంగారం లాంటి వసతులు అని మనం అనుకుంటున్నాము. కానీ ఇవి బంగారం లాంటి వసతులు కాదు. దేవుడు ఎంతకంటే విలువైన ఉన్నతమైనటువంటి వాటిని
మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ప్రియులారా, ఏం చెప్పుచూ ఉన్నాడంటే, ఆయన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యం అంటే మనం ఏం తెలుసుకోవాలి? మనమే దేవునికి స్వాస్థ్యము. చెప్పండి, మనమే దేవునికి ఏమై ఉన్నాము? ఆస్తి లేదా స్వాస్థ్యం అయి ఉన్నాము. మనమే దేవునికి స్వాస్థ్యమై ఉన్నాం, ఆస్తి అయి ఉన్నాము. ఈ స్వాస్థ్యము అనేది దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్థ్యం అయి ఉండవచ్చు, లేదా మనమే దేవునికి స్వాస్థ్యము అయి ఉండాలన్నమాట. అంటే దేవుని యొక్క ఆస్తి ఎవరు? చెప్పండి, దేవుని యొక్క ఆస్తి ఎవరు? మనమే. మన యొక్క ఆస్తి ఎవరు? దేవుడు. మన యొక్క ఆస్తి దేవుడు. చాలా సార్లు మన పిల్లలే మనకు ఆస్తి అనుకుంటాం అన్నమాట. మన పిల్లలు మనకు ఎట్లా ఆస్తిగా ఉన్నారో, మన బిడ్డలు మనకు ఎలా స్వాచ్ఛముగా కనబడుతూ ఉన్నారో, మన పిల్లలు మనకు ఎలా బంగారం లాగా కనబడుతూ ఉన్నారో, అలాగనే మనము కూడా దేవునికి ఏమై ఉన్నామో చెప్పండి, మనము కూడా దేవునికి ఏమై ఉన్నాము? స్వాస్థ్యమై ఉన్నాము. మనము కూడా దేవునికి ఆస్తి అయి ఉన్నాము. మనము కూడా దేవునికి బంగారం లాంటి వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మనమే దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుడే మన యొక్క పానీయ భాగమని దేవుని గ్రంథములో ద్వితీయోపదేశకాండములో మనము చూడగలుగుతాం. రండి, పరిశుద్ధ వాక్యములో నుండి ప్రియమైన వారలారా ఈనాడును చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము దేవుని వాక్యం చదువుదాం. 9వ అధ్యాయము 29వ వాక్యం. నీవు నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను వీరే. స్తోత్రం చెప్పండి. ఏముంది ఇక్కడ? నీ అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును, నీ ప్రజలను వీరే. అంటే దేవుని స్వాస్థ్యం ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ఆస్తి ఎవరు? దేవుని బిడ్డలు. 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. వారికి ఆస్తి ఎవరంట? దేవుడే. యెహోవాయే వారికి స్వాస్థ్యము, యెహోవాయే వారికి ఆస్తి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా ఆయన బిడ్డల యొక్క మహిమైశ్వర్యమును నీవు తెలుసుకోవాలి. ఆయన పిల్లల కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ మహిమైశ్వర్యాన్ని నీవు గ్రహించాలి అని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం నేను లోతుగా చెప్పాలంటే ఈ విషయాన్ని, దేవుని ప్రేమను మీరు తెలుసుకోండి, దేవుని యొక్క మహిమను మీరు తెలుసుకోండి. చిన్న చిన్న వాటితో 10 రూపాయలతో 100 రూపాయలతో మీరు సంతృప్తి చెందొద్దు. దేవుని యొక్క మహిమను మీరు తెలుసుకోండి, దేవుని కార్యాలను మీరు గ్రహించండి. ఇంకా చెప్పాలంటే మీరు దేవుణ్ణి కోరుకోండి. ఎవరిని కోరుకోండి? ఈరోజు దేవుణ్ణి ఎవరు కోరుకోవట్లా? దేవుణ్ణి ఎవరు కోరుకోవట్లా? ఇలా చెప్తాను, అమ్మ మెడలో ఉన్న గొలుసు కావాలనుకుంటున్నారే కానీ అమ్మను మాత్రం కోరు. అమ్మ ఎవరికి ఇస్తావు నీ మెడలో గొలుసు? అక్కాయికి ఇస్తావా? నాకు ఇస్తావా? చెల్లి అడిగింది, అక్క అడిగింది, పెద్ద కూతురు అడిగింది, అమ్మ ఎవరికి ఇస్తావు గొలుసు? చెల్లికి ఇస్తావా, నాకు ఇస్తావా అని అడిగిస్తాడు. అప్పుడు అమ్మ అనుకునేది, అరే నా మెడలో ఉన్న గొలుసు కోరుకుంటున్నారే కానీ నన్ను మాత్రం చెప్పండి, నన్ను ఏం చేయట్లేదు, నన్ను కోరుకోవట్లేదు. నా కూతురు గొలుసు కోరుకుంటుంది, చేతి కోరుకుంటుంది, నాన్నగాడు కోరుకుంటుంది, నన్ను కోరుకోలేకపోతుంది. ఈనాడు చాలా మంది క్రైస్తవులు
దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారే కానీ దేవుణ్ణి కోరుకోలేకపోతున్నారు. అదే ఈ భాగంలో పౌలు గారు చెప్తూ, సంగమా, దేవుని ఆశీర్వాదాలు కాదు మీరు కోరుకోవలసింది, దేవుణ్ణి కోరుకోండి. స్తోత్రం చెప్పండి. ఎవరిని కోరుకోండి? దేవుణ్ణి కోరుకోండి. దేవుడు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. తల్లిదండ్రులను కోరుకోండి. నాన్న జేబులో ఉన్న డబ్బులు కోరుకోవద్దు. అమ్మ చేతికుండా బంగారపు గాజుల వైపు చూడొద్దు. అమ్మను కోరుకోండి. అమ్ముంటే అన్నీ ఉన్నట్లే. అమ్ముంటే ఏదైనా చేసింది. అవసరమైతే అడుక్కొచ్చైనా కానీ చెప్పండి ఏం చేస్తుంది? నువ్వు అడగలేకపోయినా నీ కోసం ఆమె తమ అభిమానాన్ని చంపుకొనైనా, ఆత్మాభిమానాన్ని చంపుకొనైనా నీ కోసం ఎంత త్యాగమైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని మాటలైనా భరించుకునిద్దారు. ఎందుకంటే నీవు కుమారుడివి, కుమార్తెవు కనుక, నీకు తల్లి తండ్రి కనుక. అలాగే తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, తన సేవకుల ద్వారా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమును మీరు తెలుసుకోవాలి. అనగా దేవుడు నీకు సిద్ధపరిచిన మహిమైశ్వర్యమును నీవు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీకున్న వసతులు, నీవు పొందిన రక్షణ, నీవు కలిగి ఉన్న ప్రశాంతత, నెమ్మది, విశ్వాసమును బట్టి ఓ నాకు ఇది చాలు అనుకుంటున్నావు. నో, దేవుడు అంటున్నాడు, అసలు ఇది కాదు, నీ కొరకు నేను ఇంకా గొప్ప వాటిని నేను సిద్ధం చేశాను. స్తోత్రం చెప్పండి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా ఉద్దేశములు వేరు, మీ ఉద్దేశములు వేరు. భూమికి పైన మరి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఉద్దేశముల కంటే నా ఉద్దేశములు అంత ఎత్తుగా ఉన్నవి. స్తోత్రం చెప్పండి. అంత ఎత్తుగా ఉన్నవి. మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఉద్దేశముల కంటే నా ఉద్దేశములు, భూమికి పైన ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైనవిగా నా తలంపులు, నా ఉద్దేశములు మీ పట్ల ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుని ఉద్దేశమును మీరు తెలుసుకోండి. దేవుడు మీ కొరకు దాచిపెట్టిన ఆ మహిమ ఐశ్వర్యమును మీరు తెలుసుకోండి. ఆ మహిమ ఐశ్వర్యమును మీరు గ్రహించండి. ఇలా చెప్తాను మీకు నేను. అమ్మా, ఒక రోడ్డు గోల్డ్ బంగారం అయినా కొన్ని మమ్మీ, పిచ్చిదైనా కొన్ని మమ్మీ, బండ్ల మీద వస్తా ఉన్నాయి కదా అని ఒక వయసు వచ్చిన పిల్ల అమ్మని అడుగుతూ ఉంది. అప్పుడు అమ్మ అనుకునేది, అరే ఈ పిల్ల కోసం నేను మంచి బంగారం సిద్ధం చేస్తే ఏం కోరుకుంటుంది? పిచ్చి బంగారం కోరుకుంటుంది. ఏంది, నేను మంచి బంగారం ఆల్రెడీ చేయించి పెట్టాను కదా, మంచి బంగారం నేను ఈ పిల్ల కొరకు సిద్ధం చేశాను కదా. అంటే మంచి దానిని దేవుడు నీ కొరకు సిద్ధం చేసిన నీవు తాత్కాలికమైన వాటితో సంతృప్తి చెందుతూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం అనగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అక్కడ ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? We are children of God. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? అందరూ చెప్పండి. ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి. ఇప్పుడు నేను దేవుని కుమార్తెను. అదే మాట మీ పక్కన ఉందో చెప్పండి. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని చెప్పాలి. బాబు చేపట్టుకొని చెప్పాలి. ఎవరితో చెప్పావు? మీరందరూ దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తె. చిల్డ్రన్ గాడ్, దేవుని కుమార్తె, మీరందరూ దేవుని కుమారుడు. ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూదుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు ఏమై ఉన్నాము? ఇప్పుడు ప్రస్తుతం ఏమై ఉన్నాం మనము? భవిష్యత్తులో ఏమవుతాము? ఇప్పుడు ఉన్నట్లుగానే భవిష్యత్తులో ఉండవు. మనం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఆ తర్వాత మనం ఇక ఏమవుతామో ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, ఆయనను పోలియుందుము. స్తోత్రం చెప్పండి. ఇదే మహిమైశ్వర్యం. పరిశుద్ధులకు ఆయన దాచిపెట్టిన మహిమైశ్వర్యం అంటే ఇది. నీ కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమైశ్వర్యం అంటే ఇది. అంటే ఇప్పుడు ఉన్నట్లుగా నీవు భవిష్యత్తులో ఉండవు, ఇప్పుడు ఉన్నట్లుగా రాబోయే రోజుల్లో ఉండవు. రాబోయే రోజుల్లో నీవు ఎలా ఉంటావంటే దేవుని వలె, దేవునిని పోలి నీవు ఉంటావు. స్తోత్రం చెప్పండి. అదే కదా ఉంది ఇక్కడ, ఆయనను పోలి యుందుము, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. నిజంగా నీవు ఎలా కాబోతున్నావు భవిష్యత్తులో? చెప్పండి, భవిష్యత్తులో నువ్వేం కాబోతున్నావు? బాబు ముగ్గురు చెప్పండి, భవిష్యత్తులో మీరేం కాబోతున్నారు? యేసయ్యను పోలిన వ్యక్తిగా నేను కాబోతూ ఉన్నాను. చెప్పండి, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో యేసయ్య లాంటి ఓర్పు, యేసయ్య లాంటి సహనము, యేసయ్య వంటి శాంత గుణము, యేసయ్య వంటి ప్రేమ, యేసయ్య వంటి త్యాగము నేను కలిగి ఉండబోతూ ఉన్నాను. యేసయ్య లాంటి నిర్దోషమైన హృదయము, చెప్పండి, యేసయ్య లాంటి నిర్దోషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన మనసును నేను కలిగి ఉండబోతున్నాను. చెప్పండి, యేసయ్య ప్రజలకు సహాయం చేసినట్లుగా నేను ప్రజలకు సహాయం చేయబోతున్నాను. యేసయ్య చెప్పండి, యేసయ్య ప్రజలను బాగు చేసినట్లుగా నేను ప్రజలను బాగు చేయబోతూ ఉన్నాను. ఇదే మహిమైశ్వర్యం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు దేవుని పిల్లలము రాబోయే రోజుల్లో దేవుని వలె ఆయనను పోలిన వారముగా, చెప్పండి, ఆయనను పోలిన వారముగా. ఇది అంగీకరించడానికి నీ మనసు సరిపోవాలి. ఇది అంగీకరించడానికి నీ హృదయం ఒప్పుకోవాలి. ఇది అంగీకరించడానికి నీ ప్రాణం ఒప్పుకోవాలి. అమ్మో, ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఏంటి 18 ఎలా చెప్తున్నాడు? ఆయనతో మనను పోలుతాడు. ఏంది? ఆయనే పోల్చాడు, నేను కాదు. ఎవరు పోల్చారు? ఆయనే పోల్చాడు. మీరు నా వలే ఉండాలని. ఎఫ్సి పత్రిక 4:15 వాక్యం చదువుతుంది, మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. స్తోత్రం చెప్పండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు, అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే దేవుడలా నీవు నేను మనము వీఆర్ క్రీస్తు వలె ఉండాలని. ఎలా ఉండాలని? అందరూ చెప్పండి, ఎలా ఉండాలని? యేసు క్రీస్తు లాగా. అదే దేవుడు నీ కొరకు దాచిపెట్టిన మహిమైశ్వర్యం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. దేవుడు నిన్ను తన రూపంలోకి మార్చుకోవాలని, దేవుడిని తన పోలికలోనికి తీసుకురావాలని నిన్ను దేవుడు ఆశపడతా ఉంటే నువ్వు చిన్నగా దానికోసం దీనికోసం అట్ని నీళ్ళు పడి, మీ నీళ్ళు మా దాంట్లో పడి, మీ చీపిని మా వాకిట్లో పడింది, మా ఇంట్లో పడి, చిన్న వాటి కోసం తగాదలు ఆడుకుంటారు. వీటి కోసం, చిన్న వాటి కోసం, అల్పమైన వాటి కోసం, లెక్కలో లేని వాటి కోసం, గణనలోనికి రాని వాటి కోసం మనం తగాదలు ఆడుకుంటా ఉన్నాం. కానీ యేసయ్య ఏం చెప్తారు? అరే మీరు అసలు లెక్కలో లేని ఏమి చిన్న అల్పమైనవి అట్ని నిలబడ్డాయని, మీ కసు మా వాకిట్లో కూర్చారని, మీ కోళ్ళు మా మెల్లాలోకి వచ్చినాయని, ఈ చిన్న అల్పమైన వాటి కోసం ఎందుకురా మీరు గొడవ పడుతున్నారు? నేను మిమ్మల్ని నా వలే చేయబోనుకుంటా ఉన్నా. ఎవరి నాలాగా మీరు ఉండాలని ఆశపడతా ఉన్నాను. నా వలే మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
నా వలే మీరు గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తూ ఉన్నాను. నా వలే మీరు మరి ప్రయోజకులు కావాలని, నా వలే ఉండాలని ఆశపడుతూ ఉన్నాను నేను. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంతటితో మనల్ని ఇక మీరు చాలు నా పిల్లలుగా ఉండండి అనలేదు ఆయన. మీరు నా వలే ఉండాలి. ఎవరి వలే? ఏం బాబు, ఎవరి వలే అమ్మా? ఎవరి వలే? దేవుని వలే. దేవుని వలే ఉండాలి. దేవుని లాంటి జీవితాన్ని జీవించాలి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆ మహిమైశ్వర్యం అనగా అర్థం ఏంటంటే, తిమోథీకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ వాక్యంలోనికి నడిపించబడదాం. పౌలు తిమోథీకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వాక్యాలు కూడా చదువుతాం. ఈ మాట నమ్మదగినది. చలమా ఇక్కడ పౌలు గారు తిమోథీకు రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తున్నాడు ఆయన? ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. స్తోత్రం చెప్పండి. మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏలుదుము. ఎవరితో చెప్పండి? ఎవరితో? విత్ జీసస్. యేసుతో కూడా ఏలుదుము. మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమైశ్వర్యం ఏమిటంటే, ఆయనతో కూడా ఏలేటటువంటి, ఆయనతో పాటు పాలించేటటువంటి అవకాశమును, ఆశీర్వాదాన్ని ఆయన మన కోసం దాచిపెట్టాడు. హల్లెలూయా. ఆయనతో మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంటే దేవుడు మనల్ని ఏలికలుగా, పాలకులుగా, పాలించే వారినిగా చూడాలని ఆయన మన విషయమై కోరుకుంటూ ఉన్నాడు. ఆదిలోనే ఈ విధమైన ఆశీర్వాదాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మరి నిర్మించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏలుడి. ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు మనల్ని పాలకులుగా, పాలించే వారిగా చేశాడు అన్నమాట. కానీ మన స్వభావాన్ని బట్టి మనము దాసులమైపోయాము. వీటికి దాసులమైపోయాము? పాపానికి దాసులమైపోయాము, సినిమాలకు దాసులమైపోయాము, సీరియళ్లకు దాసులమైపోయాము, అబద్ధానికి దాసులమైపోయాము. అబద్ధం ఆడదే గడవదు. భార్యకి ఎట్లా అబద్ధం చెప్పాలో బయట ప్లాన్ చేసుకుంటాడు. ఇంటికి రాయితలకి ఇంకా 1 కిలోమీటర్ దూరం ఉండాలని ఎట్లా ఒప్పించాలి మావిడిని, ఏం చెప్తే ఒప్పుకునింది, ఏం తీసుకెళ్ళాలి, ఏం చెప్పాలి, అక్కడే ఆలోచన. అంటే అబద్ధానికి దాసుడు అన్నమాట. అబద్ధం చెప్పకపోతే ఆయనకి గడవట్ల, అబద్ధం చెప్పండి గడవట్ల. అబద్ధానికి దాసుడు, సినిమాకు దాసుడు, సీరియల్కి దాసుడు. దేవుడు నిన్ను అధికారిగా చేశాడు. ఇంకా దుర్గుణాలకు, వ్యసనానికి దాసులు, పాపానికి దాసులు అయిపోయారు. అయ్యా, అధికారిగా నీవు నన్ను చేస్తే నేను దాసుడిని అయిపోయానయ్యా, దాసురాలను అయిపోయానయ్యా, పాపానికి దాసుడిని అయ్యానయ్యా అని ప్రభు దగ్గర మనము పశ్చాత్తాపంతో దాసత్వం నుంచి బయటపడాలి. స్తోత్రం చెప్పండి. అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పూర్వకాలం బానిస వ్యాపారం చేసే ఒక యజమాని దగ్గర గుమస్తాగా చేరాడు ఉద్యోగంలో. ఇప్పుడు కనుక బర్రెల్ని ఎలా కొనుక్కుంటా ఉన్నాము, గొర్రెల సంతలు, గేదెల సంతలు ఎలా ఉన్నాయో, అప్పట్లో మనుషుల సంతలు ఉండే. పూర్వకాలం మనుషులను అమ్ముకోవడం, చెప్పండి, అమ్ముకోవడం, కొనుక్కోవడం. పాత నిబంధనలు ఎవరు నమ్ముకున్నారు? గట్టిగా చెప్పాలి అమ్మా. యోసేపును నమ్ముకున్నారు కదా. నూతన నిబంధనలో యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు.
కాబట్టి ఆ రీతిగా అమ్ముకోవటం కొనుక్కోవటం ఉండేదన్నమాట. ఆ కొనుక్కునే వ్యక్తి వాళ్ళు కొనుక్కొని మనుషుల్ని వాళ్ళ చేత వెట్టించేయగలి బానిస మరి పని చేయించుకునేవాడు. ఆ పని చేయించడానికి బానిసల మీద అగస్త్యునికి గుమస్తా ఉద్యోగం ఇచ్చాడు. ఏ ఉద్యోగం? అగస్త్యునికి వాళ్ళ చేత పని చేయించాడు. ఇతని పని చెప్పండి, ఇతని పని ఏంటి? వాళ్ళ చేత జాగ్రత్తగా వాళ్ళకి పనులు పురమాయించి పని చేయించడం అన్నమాట. ఆ బానిసలలో ఒక స్త్రీ ఉంది. ఈయన కంటికి నచ్చింది, ఈయన దృష్టిలో పడింది. ఆ స్త్రీకి ఈయన అలవాటైపోయాడు, ఆమెకు ఈయన బానిస అయిపోయాడు. ఆమెను చూడందే రోజు గడవట్లా, ఆమెతో మాట్లాడిందే పూట గడవట్లా, బానిస అయిపోయాడు. కాలగమన నా దేవుణ్ణి తెలుసుకున్నాక, ప్రభువుని తెలుసుకున్నాక ఇలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని? అయ్యా, బానిసకే బానిసనైపోయానయ్యా, నా జీవితం బానిసకే బానిస అయిపోయిందయ్యా. ఆ పిల్లే ఒక బానిస, ఆ బానిసకి నేనేమయ్యాను? ఆ బానిసకే నేను బానిసనైపోయానయ్యా. బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. బానిసకే బానిసనైపోయిందయ్యా నా బతుకు అని ప్రభువు దగ్గర ఏడ్చాడు. వాళ్ళ తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో దేవుని ఆలయంలో కొట్టుకొచ్చానని చెప్పి సాక్ష్యం చెప్తాడు. ఆ తర్వాత ప్రభువుని తెలుసుకున్నాక, మారు మనసు పొందినాక, రక్షణ అనుభవంలోకి వచ్చినాక, సేవా అనుభవంలోకి వచ్చినాక ఆయనకు పరిశుద్ధుడైన అగస్టిన్, చెప్పండి ఏ అగస్టిన్? సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్. పరిశుద్ధుడైన అగస్టిన్గా దేవుడు మార్చాడు. పరిశుద్ధుడిగా మారిపోయాడు. సేవలోను, విశ్వాస జీవితంలోను, ఆత్మ సంబంధమైన జీవితంలోను, దైవ సంబంధమైన జీవితంలోను ఆయన పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా మారిపోయాడు. అవును, మనలో కొంతమందికి కొందరిని చూడందే గడవదు, కొందరితో మాట్లాడందే గడవదు. ఏదో ఒక రీతిగా మాట్లాడాలని చెప్పి కావాలని కల్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బానిసత్వం నుంచి యేసయ్య నిన్ను విడిపించి నిన్ను అధికారిగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇదే మహిమైశ్వర్యం అంటే. మహిమ ఐశ్వర్యం అంటే ఇదేనమాట. ఒక చిన్న కార్టూన్ పంపించారు. ఒక చిన్న కార్టూన్, ఒక ఏడుతుంది, కాక సమానాలు పెట్టి ఏడుతుంది అనమాట. వాళ్ళ ఆయన అడిగాడు, ఎందుకు 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 ఏడుతున్నావు అని. వాడు పెళ్ళికి నాకు చెప్పలేదని ఏడుతుంది. దీనికి చెప్పలేదని చెప్పండి అయ్యా, ఎందుకు చెప్పలేదని. పెళ్లికి నాకు చెప్పలేదు ఆయన అని ఏడుతుంది. ఏందని? ఎవరి పెళ్లి? ఏందని? అంబానీ కొడుకు పెళ్లికి నాకు చెప్పలేదు. ఎవరి పెళ్లికి? అనిల్ అంబానీ కొడుకు పెళ్లి అయింది. ఏంటంటే మన 12వ తేదీ కొంచెం అన్నింటిగా పెళ్లి అయింది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ, వాళ్ళు ఎవరు, మనం ఎవరు అంటే, నేను వాడేది జియో ఫోను, నేను వాడేది జియో సిమ్. బ్యాలెన్స్ అయిపోగానే వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేసుకోండి అని మెసేజ్ పెడతారు. మరి ఇప్పుడు మెసేజ్ పెట్టలేదు. జియో ఫోన్ కొనుక్కోమని మెసేజ్ పెడుతున్నారు, జియో సిమ్ వాడుకోమని మెసేజ్ పెడుతున్నారు, మీ బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేసుకోమని మెసేజ్ పెడుతున్నారు. మరి ఇప్పుడు కలిసి మెసేజ్ అన్న పెట్టాలి, ఫోన్ చేయకపోయినా. అంటే మనుషులు ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు అలవాట్లకి అసలు 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 వేటికి అలవాటు అయిపోయారో వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. కారణం ఏంటి? మహిమైశ్వర్యమును గుర్తిరగకపోవడం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమును గుర్తిరగాలి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. దేవుని ప్రజలారా, దేవుడు నీకు దాచిపెట్టిన మహిమ ఐశ్వర్యమును నీవు చూడాలి. సినిమాలు, సీరియళ్ళు, సీరియల్ టైం అయిపోతుందేమో, సినిమాకి టైం అయిపోతుందేమో అనుకోకూడదు. నీకు దేవుడు మహిమైశ్వర్యాన్ని దాచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. దాన్ని చూడగలిగితే, దేన్ని చెప్పండి, దేన్ని? మహిమైశ్వర్యాన్ని చూడగలిగితే ఈ పాపాన్ని విడిచిపెడతాం. మహిమైశ్వర్యాన్ని చూడకపోతే ఈ పాపాన్ని విడిచిపెట్టలేము. మహిమైశ్వర్యాన్ని చూస్తే బొరదగుంటలో నుంచి బయటకు వస్తాం. మహిమైశ్వర్యాన్ని చూడకపోతే బొరదగుంటలోనే నీకు అమృతంలాగా ఉండిద్ది అన్నమాట. అందుకే నీవు మహిమ ఐశ్వర్యం అందరూ పరిశుద్ధులలో ఆయన సాక్ష్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో.
దైవజనుడైన మోషేను గురించి ఏం రాయబడి ఉంటుందంటే, ప్రతిఫలముగా కలగబోవు బహుమానము మీద ఆయన దృష్టి ఉంచెను. దేని మీద దృష్టి పెట్టాడు ఆయన? చూడండి, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేని దృష్టి ఉంచాడైనా? అదే ప్రతిఫలముగా కలగబో ఫరో కుమార్తె కుమారత్వాన్ని పోగొట్టుకుంటే నాకు కలిగే బహుమానం ఏమిటి? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఆయన దృష్టి ఉంచినట్లుగా దేవుని వాక్యములో చూస్తా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. నా స్నేహితుడిని ఎట్లా విడిచిపెట్టగలను? నా అలవాట్లు ఎలా మానుకోగలను? నా పాత స్నేహాన్ని ఎలా విడిచిపెట్టుకోగలను? చిన్న కుమారుడు పాత స్నేహాలు విడిచిపెట్టాడు గనుకనే తండ్రి యొద్దకు రాగలిగాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి యొద్దకు రావాలంటే ఏం విడిచిపెట్టాలి? పాత స్నేహాలను. వీళ్ళు విడిచిపెట్టుకోలేము, వాడిని విడిచిపెట్టలేము. ప్రాణ స్నేహితుడు నా కోసం ఎంతో త్యాగం చేశాడు. ఆ యొక్క ప్రాణ స్నేహితుని విడిచిపెట్టుకుంటేనే యేసయ్యా చెప్పండి ప్రాణ స్నేహితులు విడిచిపెట్టుకున్నాడు కనుక యేసయ్యా చెప్పండి ఏమిచ్చాడు? కుమారత్వాన్ని. చెప్పండి ఏమిచ్చాడు? కుమారత్వాన్ని ఇచ్చాడు. ఉంగరము, పాదములకు చెప్పులు, ప్రశస్తమైనటువంటి వస్త్రములు, ఇవన్నీ తండ్రి ద్వారా కుమారుడికి లభించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము. ఆయన స్వాస్థ్యం అంటే ఎవరు? చెప్పండి. దేవుని స్వాస్థ్యం అంటే ఎవరు? నీవే, మనమే దేవుని స్వాస్థ్యం. అంటే దేవుని స్వాస్థ్యం అయ్యున్న మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమ ఐశ్వర్యం ఏంటది? ఒకటి, దేవునిని పోలిన వారముగా మనం ఉంటాము. చెప్పండి, ఎవరిని పోలిన వారంగా ఉంటాం? దేవునిని పోలిన వారంగా ఉంటాం. మనం కోపం వస్తే తిడతాం ఇతరులని. రాక్షసులాగా ఉండవు, రాక్షసులాగా తయారయ్యావు, రాక్షసులాగా మాట్లాడుతున్నావు అంటాం. కానీ యేసయ్య మనల్ని ఆయనలాగా తయారు చేయాలని చూస్తా ఉన్నాడు. నిజంగా. రెండవదిగా మహిమైశ్వర్యం అంటే ఆయనతో పాటు మనము ఏలుదాం, ఆయనతో పాటు మనం పరిపాలిస్తాం. ఆయన ప్రక్కన కూర్చొని ఆయనతో పాటు మనం పాలకులముగా ఉంటాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఇలా కూర్చుంటే యేసయ్య పక్కన కూర్చునే అవకాశం మనకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం. యేసయ్య ఇలా కూర్చొని పరిపాలిస్తూ ఉంటే ఆయన పక్కన కూర్చొని పరిపాలించగలిగేటటువంటి ఆ అవకాశం యేసయ్య మనకిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది కూర్చోవచ్చు నా ప్రక్కన? బాబు ఇప్పుడు రావచ్చు, రాకేష్ రావచ్చు. యేసయ్య ఇలా కూర్చున్నాడు అనుకోండి, రేపు యేసయ్య పక్కన మనం ఏం చేస్తాం? కమ్ ఒక ఆఫీసర్ తన దగ్గర పనిచేసేవాడు తన పక్కన కూర్చుంటే ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటాడా సార్? ఒప్పుకుంటాడమ్మా. కానీ యేసయ్య ఏం ఒప్పుకున్నాడు తెలుసా? నా బిడ్డలందరూ నా పక్కన కూర్చోవాలి. హల్లెలూయా. నా పిల్లలు నా కింద కూర్చోకూడదు, నా వాళ్ళందరూ నా పక్కన కూర్చోవాలి. అదే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. భర్త ఒప్పుకోలేడు భార్య కుర్చీ మీద కూర్చుంటే, ఆఫీసులో ఒప్పుకోలేడు. అది మేము ఎంతమంది వస్తుంటే కనీసం కుర్చీ మీద కూర్చున్నాడు వీడి, ఎంత ధైర్యం వీడికి, మంచం దగ్గరేది అనుకుంటారన్నమాట. కానీ యేసయ్య ఏమనుకుంటున్నాడు తెలుసా? నాతో పాటు మీరు నా పక్కన కూర్చోండి, నా పక్కన కూర్చోవాలి. మీరు సహించిన వారమైతే ఆయనతో కూడా. ఇదే మహిమైశ్వర్యం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి సంఘమా. పిల్లరా, ఆ మహిమైశ్వర్యం గురించి ఏం చెప్పారంటే, మనము దేవునిని పోలిన వారముగా.
యేసయ్యను పోలిన వారముగా ఉంటాము. రెండవదిగా మహిమైశ్వర్యం అనగా అర్థం ఏమిటంటే యేసయ్యతో పాటు మనము పరిపాలించే వారముగా, పాలకులముగా ఉంటాము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మీ చేతులు ఆకాశం తట్టి చాపి ప్రార్థన చేసుకోండి. నీ కష్టాల వైపు చూడొద్దు, నీ రోగాల వైపు చూడొద్దు, నీకున్న బాధ, నీ మీద అభాండములు మోపే వారి వైపు చూడొద్దు. యేసయ్య మహిమను చూడు. యేసయ్య నీ కొరకు దాచిపెట్టిన మహిమైశ్వర్యమును చూడు. యేసయ్య నీ కొరకు సిద్ధం చేసిన ఆ మహిమైశ్వర్యాన్ని చూడండి. అమ్మా, బాబు, సహోదరుడా, అయ్యా, సహోదరి, అమ్మా, సహోదరి, దేవుని మహిమైశ్వర్యాన్ని చూడండి. లిఫ్ట్ అవర్ హ్యాండ్స్. మీరు 2 చేతులు ఆకాశం తట్టి చాపి కళ్ళు మూసుకొని, ప్రభువా, ఆ మహిమైశ్వర్యమును చూడగలిగే నేత్రాలు నాకు ఇవ్వండి నాయనా. చిన్న చిన్న అల్పమైన వాటిని చూడకూడదయ్యా. ప్రార్థన చేసుకోండి అయ్యా. బాబు, ప్రార్థన చేసుకోండి. అమ్మా, నీళ్ళు ప్రార్థన చేసుకుని, నడుపులను మోపులను ప్రార్థన చేసుకోండి అయ్యా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆ మహిమైశ్వర్యం అనగా అర్థం ఏమిటంటే నీవు దేవుని పోలిన వ్యక్తిగా ఉండాలని, దేవుని లాంటి గుణగణాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే మహిమైశ్వర్యం అనగా పిల్లరా ఇంకా ఏమై ఉన్నది అంటే మనం ఆయనతో పాటు పరిపాలిస్తాము, ఆయనతో పాటు మనం ఏలేవారముగా ఉంటాము, ఆయనతో పాటు మనం పాలకులముగా ఉంటాము. దయచేసి ప్రార్థన చేసుకోండి. చిన్న చిన్న అల్పమైన వాటి కోసం బెదిరిపోబాకు. వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, నేనెందుకు ఓర్చుకోవాలి, నేను కూడా తిరిగి అడుగుతాను, నేను కూడా తిరుగుతాను, దూషిస్తాను అనుకోబాకు. నీకోసం యేసయ్య పరలోకాన్ని సిద్ధం చేశాడు. నీకోసం యేసయ్య తన వలెనే ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా, నన్ను కరుణించండి అయ్యా. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువా, సహాయం చేయమని అడుగుతూ ఉన్నానయ్యా. దేవా, కృప చూపండి నాయనా. ప్రార్థన చేసుకోండి, అడగండి, ప్రభువుని అడగండి. అందరూ ప్రార్థన చేసుకుంటారు. మీకు ఇవ్వబడిన సమయం ఇది. దిస్ ఇస్ యువర్ టైం. కాలక్షేపం చేయొద్దు. అలా మనం ఉండాలని, యేసయ్యలాగా ప్రేమించాలని, యేసయ్యలాగా క్షమించాలని, యేసయ్యలాగా మరి క్షమాగుణాన్ని, సహన గుణాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీ కష్టాల వైపు, నీ రోగాల వైపు, నిన్ను తిట్టిన వారి వైపు, నిన్ను దూషించిన వారి వైపు, నీ మీద అబండాలు మోపిన వారి వైపు చూడద్దు. దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని చూడు, మహిమైశ్వర్యాన్ని చూడు. పరిశుద్ధ
కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధులలో ఆయన స్వాక్షం యొక్క మహిమైశ్వర్యం ఎక్కిదో మీరు తెలుసుకోవాలని మీరు బోధించారయ్యా. నిజంగానైనా మేము అల్పమైన వాటి మీద దృష్టి పెట్టి ఇదే శాశ్వతమని అనుకుంటూ ఉన్నాం, కానీ మా కొరకు మీరు మహిమైశ్వర్యాన్ని దాచిపెట్టారు. మేము మీకు ఆస్తి అయి ఉన్నాము, మీరే మాకు స్వాక్షము పానీయ భాగం అయి ఉన్నారు. అలాగే మేమే మీకు ఆస్తి అయి ఉన్నాము. ఇప్పుడు మేము మీ పిల్లలమై ఉన్నాము. భవిష్యత్తులో మేము మీ వలె మిమ్మల్ని పోలిన వారముగా ఉంటామని అదే మహిమైశ్వర్యమని మీరు బోధించారయ్యా. ప్రజలను దీవించారు, ఆశీర్వదించారు. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించుచు నాను.